అవతారం అందమైన అవతారం రామ అవతారం. రామ అంటే అర్థం ఏమిటి? రమైతీతి రామ, రమింప చేసేవాడట రామచంద్రుడు. ఎలా? మాటలతో కానివ్వండి, సౌందర్యంతో కానివ్వండి, దయతో కానివ్వండి, పితృవాక్య పరిపాలనతో కానివ్వండి, అనేక కళ్యాణ గుణాలు వాడు కనుక రమింప చేసేవాడట. వాల్మీకి రామాయణంలో మనం అంటే అప్పుడు ఉన్నవాడు రామచంద్రుణ్ణి దర్శించలేకపోయినా, రామచంద్రుడు కటాక్షించకపోయినా ఆ జన్మ వ్యర్థమట. త్రేతాయుగంలో ఎంత అద్భుతమైన రామయ్య! ఇవాళ మనకు ఉదాహరణ తిరువల్లికేణిలో వెంకట కృష్ణుడు అన్నమాట. అక్కడ మూలవర్ల తిరునామం ఏమిటి? వెంకట కృష్ణుడు. అది ఇవ్వండి. వెంకటేశ్వర స్వామి కన్ననేమిటి అంటే అక్కడ దంపతులు ప్రార్థించారన్నమాట. ఏమని? మాకు గోవిందుడిగా సేవ సాయించవా కృష్ణ అని ప్రార్థించారు. అందుకుగా వెంకట కృష్ణుడిగా తిరువల్లికేణిలో వెంచేసి ఉన్నారు. అలాగే ఇవాటి రోజున మన గోవిందుడు ఎలా వెంచేస్తున్నాడు? రామచంద్రుడిగా వెంచేసి ఉన్నాడు అన్నమాట. అక్కడ వెంకట కృష్ణుడు, ఇక్కడ గోవిందుడు రామయ్యగా వెంచేసి ఉన్నాడు. ఒక అద్భుతమైన వైభవాన్ని అనుగ్రహించారు మన పెద్దలు ఆచార్యులు. ధర్మ మార్గాన ఉంటే మనము వానరులు కూడా సహాయం చేస్తారట. అధర్మంగా ఉంటే కూడా పుట్టిన తమ్ముడు కూడా దూరం అవుతాడట. అదే రామాయణం. ధర్మంగా ఉంటే ప్రకృతి అంతా కూడా సహకరిస్తుంది. అధర్మంగా ఉంటే తోబుట్టువులు కూడా దూరం అవుతారు. ఇదే రామాయణం. ఎంత అద్భుతం అండి! ఉదాహరణ, రామచంద్రుడు అవతరించాడు. ఒక్క నిమిషం చెప్పుకుందాం రామాయణము. ఒక 5 నిమిషాలు రామాయణం చెప్పేసుకుని పారాయణ ప్రారంభించేద్దాం. పరాత్పరుడు శ్రీమన్నారాయణుని భూలోకంలో అవతరించమని దేవతలందరూ ప్రార్థించారు. మొదటి శరణాగతి. శ్రీరామాయణము అంటేనే శరణాగతి. శ్రీరామాయణం అంటే అర్థం ఏమిటి? చూడండి, ఇక్కడ முதல் తిరువందాది, இரண்டாம் తిరువందాది, మూడవ తిరువందాది 1 వర్డ్ ఆన్సర్ లో చక్కగా మన వాళ్ళు రాసి పెట్టారు. 4 సారాంశం ఏమిటో రాసి పెట్టారు. అలాగే రామాయణ సారాంశం ఏమిటి? రామాయణ సారాంశం ఏమిటి? గట్టిగా చెప్పాలి. రామాయణ సారాంశం ఏమిటి? రామాయణ సారాంశం ఏమిటి? శరణాగతి అంటే అర్థం ఏమిటో తెలుసునా? నాకు నేను రక్షకము కాదు, ఇతరులు ఎవరు రక్షకము కాదు, ఓ రామచంద్ర నీవే రక్షకం. ఇది శరణాగతి. అలా మొదటి శరణాగతి ఎవరు చేశారు? దేవతలు చేశారట. 33 కోట్ల మంది దేవతలు శ్రీమన్నారాయణుడికి శరణాగతి చేశారట. ఎందుకని? రావణాసుడు పెట్టే బాధలు అన్ని ఇన్ని కాదు, ఓ శ్రీమన్నారాయణ రావణ సంహారం చేయవా అని ప్రార్థించారు. అదే సమయంలో దశరథ చక్రవర్తి కూడా పుత్రకామేశ్వరి యాగము చేశారు. ఇన్ని వంశాలు ఉండగా దశరథ వంశంలోనే, ఇక్ష్వాకు వంశంలోనే రామచంద్రుడుగా అవతరించడానికి కారణం ఏమిటి? మమ కులనాథం, మమ కుల దైవతం, మమ కులధనం, మమ మాతరం, మమ పితరం. ఇక్ష్వాకు కుల ధనం ఎవరు? రంగనాథుడు. శ్రీరంగ రంగనాథుడే ఇక్ష్వాకు కుల ధనం. మనకు ఆరాధన చేయడం రాదట. అందుకుగా తనకు తానే ఆరాధన చేసుకోవడానికిగా శ్రీమన్నారాయణుడు రామచంద్రుడిగా అవతరించి ఇక్ష్వాకు కుల ధనమైన రంగనాథుడికి ఆరాధన చేయడానికిగా దశరథ చక్రవర్తి తిరుకుమారుడిగా అవతరించాడట. ఇక్ష్వాకు, మాందాత, అంబరీష, కట్వాంగ, అజ మహారాజా, దశరథ చక్రవర్తి, రామచంద్రుడు కూడా రంగనాథుడికి తిరువారాధన చేశారు. అందుకుగా ఇన్ని వంశాలుంటే ఇక్ష్వాకు వంశంలో రామచంద్రుడిగా అవతరించడానికి కారణము. తర్వాత సీతమ్మ వైభవం చెప్పుకుందామా? లోకంలో పాతివ్రత్య ధర్మాన్ని లోకానికి తెలియజేయడానికిగా అమ్మ లక్ష్మీదేవి పిరాటి సీతమ్మగా అవతరించారు భూలోకంలో. సీతమ్మ గారు
தாய்க்கும் தம்பிக்கும் மகனுக்கும் இவர்க்கும் இவர் అడిపణిందుయిర్కం అందరూ ప్రార్థించారట. తాయిక్కుం ఉపదేశం చేశారట. తాయిక్కుం అమ్మ ఉపదేశం చేశారట. ఎవరికి? దుష్టుడైన రావణాసురుడికి. రావణా, రామచంద్రుడి చేతులనైనా ఆశ్రయించు. పాదాలను ఆశ్రయించాలి అంటే నీకు అహంకారం ఉంది కదా, సరే రామచంద్రుడి పాదాలను ఆశ్రయించకు, చేతులనైనా ఆశ్రయించు, శ్రీహస్తాలనైనా ఆశ్రయించు. సీతమ్మకి కూడా రాజనీతి బాగా తెలుసునట. ఒక రాజుని ఇంకో రాజుని ఆశ్రయించమంటే అహంకారంతో ఆశ్రయించడట. కనుక రావణ, నీవు బ్రతికి ఉండాలి అనుకుంటే రామచంద్రుడి శ్రీహస్తాలనైనా ఆశ్రయించు. అలా అమ్మ దుష్టుడైన రావణాసుడికి కూడా ఉపదేశం చేశారట సీతమ్మ. అలాగే పిల్ల యోగాచార్య శ్రీవచన భూషణంలో అనుగ్రహించారు. ఏమని? ద్రౌపదికు ఆపత్తి లేకుడ వైసురందరు తిరునామమిరే. అలాగే పిరాతి అయి స్వశక్తి అయి విట్టాల్. అమ్మ ఏమి విడిచిపెట్టారు? తమ శక్తిని విడిచిపెట్టారట. హనుమత్ స్వామి తోకకు నిప్పు వెలిగించినప్పుడు లంకా దహనము చేస్తూ ఉండగా ఆ హనుమ తోక మండిపోకుండా ఉండడానికిగా సీతమ్మ గారు ఏమన్నారట? సీతో భవ హనుమత. సీతమ్మ తోక చల్లగా ఉండాలి అని మంగళాశాసనం చేశారట సీతమ్మ గారు. అలాగే దక్షోభవ రావణ అంటే వాడి ప్రాణం పోయి ఉండేది కాదు. కానీ సీతమ్మ శరణాగతి అంటే ఏమిటి? నాకు నేను రక్షకం కాదు, ఇతరులు రక్షకులు కాదు, శ్రీమన్నారాయణ నీవే రక్షకం. ఇది సీతమ్మగా అవతరించి లక్ష్మీదేవి ఆచరించారు. కనుక అమ్మవారికి ఆమె రక్షించుకునే శక్తి ఉన్నా కూడా రక్షించుకోరా. రామచంద్రుడే రావాలి, సీతమ్మని రక్షించాలి. ఇంత అద్భుతమైన విశ్వాసము. అలా మనకు విశ్వాసం ఉండాలి పరమాత్మ విషయంలో. ఇది సీతమ్మ నుంచి మనం నేర్చుకోవాలి. రామాయణము అంటే ఏమనుకున్నాము? శరణాగతి. సీతమ్మ నుంచి మనం ఏం నేర్చుకోవాలి? పాతివ్రత్యాన్ని నేర్చుకోవాలి సీతమ్మ నుంచి. మరి లక్ష్మణ స్వామి నుంచి మనం ఏం నేర్చుకోవాలి? దాసత్వం, సేవ, కైంకర్యం. ఇప్పుడు మనం ఎక్కడ నేర్చుకుంటున్నాం, ఎక్కడ చూస్తున్నాం ఆ సేవ? మన పూర్వన్న పాలనలో మన గోష్ఠి వాళ్ళందరూ చేసే సేవ ఎంత అద్భుతమైనదండి. మన అర్చక స్వామి చేసే సేవ ఎంత అద్భుతమైనదండి, అవునా? అలా లక్ష్మణ స్వామి నుంచి మనం ఏం నేర్చుకోవాలి? సేవ చేయాలి. ఆ సేవ ఎలా చేయాలి? నా ఆనందం కోసం అని కాదు, పరమాత్మ ఆనందం కోసం. ఇప్పుడు రామాయణం ఎందుకు సేవిస్తున్నాము? ఏదో చివరిలో ఫలశ్రుతి ఉంది కదా, ఈ రామాయణం సేవిస్తే ఈ కోరిక తీరుతుంది, ఈ కోరిక తీరుతుంది, ఈ ఫలం లభిస్తుంది. అభ్యర్థించి ఆ ఫలాల కోసంగా అల్పమైన, అస్థిరమైన, క్షుద్రమైన ఫలాల కోసంగా రామాయణ పారాయణ కాదు, రామయ్య ఆనందం కోసంగా, మన గోవిందుడు ఆనందం కోసంగా నోరు ఉన్నందుకు భాష సేవ చేస్తున్నాం, అవునా కదా? అవునండి. కోరికల కోసమా లేకపోతే నాలుగు ఉన్నందుకు ప్రయోజనమా? స్వామి కైంకర్యం కోసంగా, స్వామికి కైంకర్యం కోసంగా సేవ తప్ప ఇతరమైన కోరికల కోసంగా కాదు. ఇది మనం ఎక్కడి నుంచి నేర్చుకోవాలి? లక్ష్మణ స్వామి నుంచి నేర్చుకోవాలి. ఇవాళ మనకి 2 శాస్త్రములు, ఉభయ వేదాంతం, 2 వేదాలు మనకు. సంస్కృత వేదం ఒకటి, ద్రావిడ వేదం ఒకటి. సంస్కృత వేదం ఏమిటి? సంస్కృత వేదమే సాక్షాత్ రామాయణాత్మన. ఆ సంస్కృత వేదమే రామాయణంగా అవతరించింది అన్నమాట. అదేవిధంగా ఆ సంస్కృత వేదమే మన ఆళ్వార్లు అనుగ్రహించిన 24 దివ్య ప్రబంధాలు. కనుక ఇవాటి రోజు నందాళాల్ గొప్ప రోజు. సంస్కృత వేదము సాత్తుమరై, ద్రావిడ వేదము సాత్తుమరై, ఈ అల్ప సాత్తుమరై. గొప్ప రోజు కదా ఈ రోజు. కనుక లక్ష్మణ స్వామి నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ఎందుకు చెప్తున్నానంటే, ఎంతైంది సమయం, ఎంతైంది? 11, 12, 1 గంట. అమ్మో ఊరు వెళ్ళిపోవాలి, ఇంటికి వెళ్ళిపోవాలి అని ఆలోచించద్దు. ఇవాళ రోజు ఎంతసేపు అయినా మరి ఏర్పాటు అవ్వాలి కదా. ఎంతసేపు అయినా మన గోవిందుడి సన్నిధానంలోనే. కార్యకర్తలు అర్చక స్వామి
వెళ్ళిపోండి అనేంతవరకు ఇక్కడే ఉన్నాం. ఉందామా? ఉందామా? ఇదే కదా భూలోక వైకుంఠము. మన తిరుమలేశ్వరుడు దగ్గర ఇన్ని గంటలు కూర్చోగలమా? కానీ మన గోవిందుడు ఇక్కడ అర్చక స్వామి చక్కగా కూర్చోండి, పారాయణ చేసుకోండి, చక్కగా మాట్లాడుకోండి, నవ్వుకోండి. మాటలంటే లౌకిక మాటలు ఉండకూడదు సుమా, పరమాత్మ గురించి చక్కగా విందాం, అందరం కలిసి నవ్వుకుందాం, ఉండండి ఎంతసేపు అయినా అని మనకి ఎంత అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చారు. కానీ లక్ష్మణ స్వామి ఈ అవకాశాన్ని మనం వినియోగించుకుందామా ఇవాళ? లక్ష్మణ స్వామి 14 సంవత్సరాలు నిద్ర లేకుండా, ఆహారం సరిగ్గా లేకుండా, సీతారాముల కైంకర్యానికై వేచేసి ఉన్నవాడు లక్ష్మణ స్వామి. గుహ పెరుమాళ్ ఆస్థానం శృంగిబేరపురము, అక్కడ వేచేసి ఉన్నారు సీతారామ లక్ష్మణులు. సీతారాములకి గట్టి వాముతో పాన్పు వేసుకున్నారట లక్ష్మణ స్వామి. బోర్గా ఏడుస్తున్నాడట లక్ష్మణుడు. నా అన్న హంసతూలికా తల్పం మీద సైనించవలసిన వాడు, నా సుకుమారి నా వదినమ్మ హంసతూలికా తల్పం మీద సైనించే గొప్ప సుకుమారురాలు. అలాంటి అమ్మ, అలాంటి అన్నగారు ఇప్పుడు ఈ గట్టివాము మీద సైనిస్తున్నారే అని ఏడుస్తూనే ఉన్నట్ట. ఆ గట్టివాముతో కల్పం తయారు చేసేంత వరకు బాధపడుతూనే ఉన్నట్ట. అప్పుడు అనుకున్నాడు, 14 సంవత్సరాలు అయిన తర్వాత సీతారాములు అయోధ్యకు వేయించేసి ఆనందంగా హంసతూలిక తల్పం మీద సైనించిన తర్వాతే నిద్రపోతాము, అంటే విశ్రాంతి తీసుకుంటాము అని. ఎంత అద్భుతమైన కైంకర్యం అండి లక్ష్మణుడిది. మరి అలా చేద్దామా మనం కూడా? లక్ష్మణ స్వామి నుంచి అది నేర్చుకుందామా? తర్వాత సుభాష్ గారు వచ్చారు, వెంటనే చెప్పేసి ఆపేస్తారు. భరతాళ్వాన్ నుంచి మనం ఏం నేర్చుకోవాలి? నాకు ఇష్టమైన సేవ కాదు, రామయ్యకి ఇష్టమైన సేవ చెయ్యాలి. రామచంద్రుడు ఏమని చెప్పాడు? భరతుడు వచ్చినాడా చిత్రకూటానికి, అన్నా నేను మీతో వచ్చేస్తాను, నాకు రాజ్యం వద్దు అని చెప్పాడు. అప్పుడు రామయ్య ఏమన్నాడు? లేదు భరత, అయోధ్య నగరాన్ని నువ్వు చూసుకో, మిగతాదంతా నేను చూసుకుంటా, నువ్వు వెళ్ళి అయోధ్య నగరాన్ని పాలించు. రాజు లేకపోతే ఎట్లా అయోధ్య మా నగరానికి? అనగా పాదుకలతోనే రాజ్యాన్ని పరిపాలించిన వాడు భరతుడు. అంటే రామయ్యకు ఇష్టమైన సేవ చేసిన వాడు ఎవరు? లేదన్నా నేను నీతోనే వస్తాను అని వాదించలా. సరే అన్న, 14 సంవత్సరాలు ఎదురు చూస్తా, 1 నిమిషం ఆలస్యమైన అగ్ని ప్రవేశం చేస్తా. అనగా రామయ్యకి ఇష్టమైన సేవ చేసిన వాడు భరతాళ్వాన్. ఇక శత్రుఘ్నాళ్వాన్ నుంచి మనం ఏం నేర్చుకోవాలి? కేవలం గోవిందుడి వరకే ప్రేమ కాదు, కేవలం రామయ్య వరకే ప్రేమ కాదు, కేవలం కృష్ణయ్య వరకే ప్రేమ కాదు, కృష్ణయ్యను ప్రేమించిన నమ్మాళ్వార్ల వరకు మన ప్రేమ ఉండాలి. రామయ్యను ప్రేమించిన కులశేఖర పెరుమాళ్ళ వరకు మన ప్రేమ ఉండాలి కదా. అలా రామయ్య వరకే ప్రేమ కాదు శత్రుఘ్నుడిది, రామ భక్తుడైన, రామదాసుడైన, రామ ప్రేమైన భరతుడి వరకు వచ్చింది శత్రుఘ్నాళ్వాన్ ప్రేమ. కనుక శత్రుఘ్నాళ్వాన్ నుంచి మనం ఏం నేర్చుకోవాలి? పరమాత్మకే మనం దాసులం కాదు, పరమాత్మ దాసులకు మనం దాసులం. ఎవరి నుంచి నేర్చుకోవాలి ఇది? ఎవరి నుంచి? వెనకాల వినిపించట్లా? శత్రుఘ్నాళ్వాన్ నుంచి మనం ఇది నేర్చుకోవాలి. దశరథుడి నుంచి మనం ఏం నేర్చుకోవాలి? నిత్య దినచర్య ఏమై ఉండాలి? వాపోగువా ఇన్నం వందు ఒరుకాల్ కండుపో. 24 గంటలు దశరథుడి అనుష్ఠానం ఏమిటి అంటే రామచంద్రుడి సౌందర్యాన్ని సేవిస్తూనే ఉంటారట దశరథ చక్రవర్తి. అలా మనం ఏం చేస్తూ ఉండాలి? ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా పెరుమాళ దివ్యమంగళ విగ్రహం, ఆచార్య దివ్యమంగళ విగ్రహం దర్శిస్తూ వారిని తలుచుకుంటూ ఉండాలి. ఎవరి ద్వారా నేర్చుకోవాలి ఇది? ఎవరి ద్వారా? దశరథ మహారాజు ద్వారా నేర్చుకోవాలన్నమాట. ఇలా అనేక పాత్రలు. శూర్పణఖ వలె ఉండకూడదు. శూర్పణఖ ఒక్కనే కోరింది, రామయ్యనే కోరింది.
అదే సీతమ్మతో కూడి ఉండే రామయ్య కోరింది అనుకోండి శూర్పణఖ, సీతారాముల కళ్యాణంతో పాటు ఇంకో కళ్యాణం కూడా ఉండే కదా మనకు, శూర్పణఖ రామచంద్రుడి కళ్యాణం. ఎందుకంటే సీతమ్మని కోరల, సీతమ్మ పురుషకారంగా రామచంద్రుడిని ఆశ్రయించి ఉంటే శూర్పణఖ కూడా ఉచ్చరించేది, ఒక రామయ్యనే కోరింది. కనుక మనం ఎలా ఉండకూడదు, ఒక్క రామయ్యని, ఒక్క సీతమ్మని, ఒక్క గోవిందుణ్ణి, ఒక్క అలర్మేల్ మంగై తాయార్లని కాదు, అలర్మేల్ మంగై తాయార్ల సమేతుడైన గోవిందుణ్ణి ఆశ్రయించాలి, సీతమ్మ సమేతుడైన రామచంద్రుడిని ఆశ్రయించాలి. శూర్పణఖల వలె ఉండకూడదు, ఇంకెవరిలా ఉండకూడదు, కైకమ్మ వలె ఉండకూడదు. ఆచరించి చూపించారు వీళ్ళంతా. రావణాసుడి వలె ఉండకూడదు. రావణాసుడు ఎవరు? జయ విజయంలో ఒక అంశే కదా. ఆ జయ విజయలే హిరణ్యాక్ష, హిరణ్యకశిప, రావణ, కుంభకర్ణ, శిశుపాల, దంతవక్త్ర, ఇలా 3 జన్మలో ఇద్దరిద్దరుగా జన్మించారు. ఎందుకు ఇతిహాస పురాణాలు? ఇలా మనం ఉండకూడదు, ఇలా మనం ఉండాలి, ఆచరించి చూపించారు. అలా రామాయణ మహాకావ్యం 24,000 శ్లోకాలను అద్భుతంగా అనుగ్రహించిన మహర్షి గారు వాల్మీకి మహర్షి. జయ బోలో రామచంద్ర మహారాజుకి.